Rudradaman attacked and defeated Pulama V2 జునాగఢ్ శాసనం శకవంశ రాయటువంటి రుద్రదామను ఈ యొక్క పులోమా V2ను ఓడిస్తాడనమాట. ఓడించాడని చెప్పేసి ఎక్కడుందంట జునాగఢ్ శాసనం. మన భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం అయినటువంటి జునాగఢ్ వచ్చేసి ఏంటి మన భారతదేశంలోనే ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఈ రుద్రదామను ఏ వంశానికి చెందినవాడు? శకవంశానికి చెందినవాడు. శకవంశానికి చెందినటువంటి రుద్రదామను శాతవాహన సామ్రాజ్యం మీద దండెత్తి ఈ రెండో పులమాయను ఓడించాడు. ఓడించడమే కాకుండా ఆయన యొక్క కూతురుని రుద్రదామకినిచ్చి పెళ్లి చేస్తాడు. అంటే అతను ఓడించిన రాజుకే, శాతవాహన రాజుకే తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు ఈ పులోమా V2కి. ఈ చేంజ్డ్ క్యాపిటల్ ఫ్రమ్ ది ప్రతిష్టానపురం టు అమరావతి. ఇప్పుడు రాజధాని మారుతుంది. శాతవాహనుల యొక్క రాజధాని ఎక్కడి నుంచి? ప్రతిష్టానపురం అంటే పైటాన్ అంటాం అనమాట. ప్రతిష్టానపురం నుంచి అమరావతికి వెళ్ళిపోతుంది. సో మన ఆంధ్రలో ఉన్నటువంటి అమరావతికి. ఎందుకు అమరావతికి వచ్చిందంటే ఈ శకవంశం యొక్క దాడులు, శకవంశానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రతిష్టానపురం దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా, ఇది గుజరాత్, ఇలా ఉంది ఇండియా. ఇక్కడ ప్రతిష్టానపురం ఉంది మహారాష్ట్ర రీజియన్లో. వీళ్ళకి దగ్గరగా ఉంది, దాడులు జరుగుతున్నాయి ఎక్కువ. అందువల్ల ఈ రాజధాని అమరావతి తీసుకొచ్చాడు. సో అమరావతి ప్రాంతానికి తీసుకొచ్చాడు ఎక్కువ దాడుల నుంచి తప్పించుకోవడానికి, రాజ్యాన్ని కాపాడడం కోసం రాజధానిని మార్చాడు. కాబట్టి ఏ శాతవాహన చక్రవర్తి రాజ్యాన్ని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చాడంటే రెండో పులోమావి.